దీనివల్ల హెచ్ఎన్ఎస్ఎస్ఎస్ ప్రాజెక్ట్ కి పెద్ద మొత్తంలో అంటే 12,600 క్యూసెక్లు అంటే ప్రతిరోజు కృష్ణా జలాలు అక్రమంగా రాయలసీమకి 1.09 టీఎంసీ నీటిని తీసుకునే సామర్థ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ఏర్పరచుకుంది. ఎప్పుడు ఏర్పరచుకుంది? ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉండగా. ఈ పథకాన్ని 8 సెప్టెంబర్ 2017న ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు జస్ట్ గో బ్యాక్ 2017 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్హాన్స్ కెపాసిటీని ప్రారంభించుకున్నారు. నెక్స్ట్ అదేవిధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ గురించి మాట్లాడదాం. 2014 కంటే ముందు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ 44,000 క్యూసెక్లు ఉండేది. తెలంగాణ ఏర్పడి టిఆర్ఎస్ గవర్నమెంట్ అధికారులు వచ్చిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ జియో 203 ప్రకారం ఒకటి ఇంకా కెపాసిటీ పెంచుకుంటూ లైనింగ్ తో సహా గతంలో 44,000 క్యూసెక్లు ఉన్నదాన్ని 92,000 క్యూసెక్లకి ఆంధ్రప్రదేశ్ పెంచుకున్నది. దయచేసి మీరు గమనించాలి. ఇది టిఆర్ఎస్ అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణా నదీ జలాలు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ లో 44,000 క్యూసెక్ల నుంచి 92,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మే 2019న జనవరి 2020 జూన్ 2020లో ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశారు. గోదావరి మరియు కృష్ణా జలాన్ని వినియోగించుకోవడంపై చర్చించారు. ఈ చర్చల పర్యవసనమే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నదీ జలాలు 2-3 ఆంధ్రప్రదేశ్ కి అక్రమంగా తరలించడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయబడింది. అదేవిధంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తిగా పనిచేసిన తర్వాత శ్రీశైలం వద్ద జలాశయం దిగువన అంటే శ్రీశైలం లోయెస్ట్ పాయింట్ నుంచి తీసుకోబోతున్నారు. అంటే 797 అడుగుల లెవెల్లో తీసుకోబోతున్నారు. మరి మాన్సూన్స్ ఫస్ట్ ఫ్లోస్ మాన్సూన్స్ మొదలు కాగానే ఆంధ్రప్రదేశ్ కి ఈ నీళ్లు పోతాయి. ఈ 797 లెవెల్ నుంచి ఇది శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ అవసరాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాయలసీమ లిఫ్ట్ పూర్తి స్థాయిలో ఫంక్షనింగ్ వచ్చిన తర్వాత శ్రీశైలంలో మనం ఏదైతే ప్రాజెక్టుల మీద ఆధారపడ్డామో నాగార్జున సాగర్ ఆయకట్టు పూర్తిగా ఎడారిగా మారిపోయే ప్రమాదం ఉంది. ఇది ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏర్పాటు చేసుకునే విషయంలో మరి మనం అందరం కూడా అర్థం చేసుకొని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నెక్స్ట్ అదే విధంగా తెలంగాణకి జరిగిన నష్టాల్లో ఒక కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్కి మేలు జరిగే విధంగా ఒక విషయం జరిగింది. డేట్స్ తో సహా మీరందరూ గమనించాలని చెప్పి కోరుకుంటున్నారు. అప్పుడు ఆగస్ట్ 2020లో 5వ తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రుల అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కేంద్ర ప్రభుత్వం పిలిచింది. అప్పటికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి టెండర్ పిలువబడ్డాయి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ చీఫ్ సెక్రటరీ మాకు ఈ డేట్ సూటబుల్ కాదు, మీరు 20 తారీఖు తర్వాత ఎప్పుడన్నా ఇవ్వండి అని చెప్పి లేఖ రాసిండ్రు. ఏ విధంగా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్కి ఉపయోగపడ్డది? ఆ రాయలసీమ లిఫ్ట్ కి టెండర్ల ప్రక్రియ పూర్తయినాక అపెక్స్ కౌన్సిల్ కి మరి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరయ్యాడు. అయితే ఏ విధంగా నష్టం జరిగింది? ఒకవేళ 2020 ఆగస్టు 5వ తారీఖున ఆ అపెక్స్ కౌన్సిల్ హాజరై తెలంగాణ ముఖ్యమంత్రి సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తే బహుశా ఆ మీటింగ్ లోనే ఈ టెండర్ ప్రక్రియ మీద కేంద్ర ప్రభుత్వం స్టే ఇంపోజ్ చేసేదేమో. ఆ విధంగా కాకుండా వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి టెండర్ల ప్రక్రియ పూర్తి చేయడానికి ఒక విధంగా
మరి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్, టీఆర్ఎస్ పార్టీ కోఆపరేట్ చేసిన విషయం మనం అందరం గమనించాలి. అప్పటి తెలంగాణ ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ బిడ్ ను ముగించిన తర్వాత అపిక్స్ కౌన్సిల్ సమావేశం వాయిదా వేయాలని కోరుతూ ఏపీకి, ఆంధ్రప్రదేశ్ కి పరోక్షంగా సాయం చేసింది. కేవలం సజావుగా